హాయ్ అండి. ఈరోజైతే గరం మసాలా చూపిస్తున్నాను. ముందుగా నేనైతే లవంగాలను దాల్చిన చెక్క వేయించేస్తున్నాను. ఇదైతే నేను అన్ని కొలతల్లోనే మీకు చూపిస్తున్నాను. ఇది 150 గ్రామ్స్ దాల్చిన చెక్క, 150 గ్రామ్స్ లవంగాలు, 150 గ్రామ్స్. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఇవైతే ఫస్ట్ వేయించేసుకుందాం. వీటిని చిన్న ముక్కల కింద చేసేసి, పెద్దగా ఉన్నాయి కదా చిన్నవి చేసేసి వేయించేద్దాం. రెండు కలిపి వేయించేస్తున్నాను, లవంగాలు దాల్చిన చెక్కనే. మంట చిన్నది పెట్టాలండి. ఇది ఇవి వేగిపోయినాయి, తీసేద్దాం. ఇవి ధనియాలు 1/2 కిలో, జీలకర్ర 1/2 కిలో. నేను దేనికదే విడిగా వేయిస్తున్నాను, అంటే ఇలా అన్నింటిలోనూ కలిపేస్తే ఇది తొందరగా మాడిపోతాయి, అందుకని దేనికదే విడిగా వేయిస్తున్నాను. ఈ వేగిపోయిన తర్వాత మిగతా వేయించవచ్చు. ఎండుమిర్చి కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. ఇవి వచ్చి ఒక 70 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి వేగిపోయినాయి, ఇవి తీసేసి మిగతా వేసేసుకుందాం ఇప్పుడు. ఇది బిర్యానీ మసాలా అండి. ఇది అనాస పువ్వు, తర్వాత వచ్చి మరాఠీ మొగ్గలు. ఇవి 25 గ్రామ్స్, 25 గ్రామ్స్. ఇవి ఏంటంటే అనాస పువ్వు మనం మొగ్గల కింద వేయలేదు, ఇవన్నీ విడిపోయిన ఉన్నాయి కొన్ని, అవే తీసుకుని వేసాను, ఎలాగో మసాలా పొడికే కదా అని చెప్పేసి. జాపత్రి ఒక 15 గ్రామ్స్. జాజికాయ వచ్చి 2.5 తీసుకున్నాను. 2 కాయలు ఒక హాఫ్ తీసుకున్నాను. బ్లాక్ ఇలాచి ఈ యొక్క 12 తీసుకున్నాను. యాలక్కాయలు ఇవి కూడా 25 గ్రామ్స్. ఇవన్నీ కూడా మళ్ళీ వేయించేస్తున్నాను. నేను వెజ్కైనా నాన్ వెజ్కైనా ఒకటే మసాలా అండి. మనం ఈ మసాలా వేసుకుంటే మనం ఇంక వేరే మసాలాలు ఏమి వేసుకోనక్కర్లేదు. మొత్తం మసాలాలన్నీ కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ గసగసాలు కూడా నేను ఎక్కువ తీసుకోలేదు, ఒక 1/2 కేజీ తీసుకున్నాను. అన్నీ కలిపేసుకుందాం, మిక్సీ వేసేద్దాం. ఎందుకంటే మెత్తగా చేసాను, మిగతాదంతా కూడా ఇలా చేసేసుకుందాం. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది మసాలా అయితేనే. ఇదైతే నాకు ఇదంతా కలిపి ఒక 6 months వరకు వచ్చేస్తుంది. మనం ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత బాటిల్లో స్టోరేజ్ చేసేసుకుంటే మనం బయట పెట్టేసుకోవచ్చును, ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదు. వెజ్కైనా నాన్ వెజ్కైనా మాత్రం సూపర్గా ఉంటుందండి మసాలా. మీరు చేసి చూడండి, మనం బయట కొన్న మసాలా కంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.